ద్రౌపది సామ్రాజ్ఞిగా హస్తినాపురంలో అడుగుపెట్టిన క్షణంలో నగరమంతా ఒక అస్పష్టమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆమె పాండవుల పక్కన శాంతంగా గౌరవంగా నడిచింది. అహంకారం లేకుండా, భయం లేకుండా, కాని తనపై పడుతున్న చూపులన్నింటినీ పూర్తిగా గ్రహిస్తూ తన సంప్రదాయాలకు సరిపడని రాణిని అంగీకరించలేక ప్రజలు మెల్లగా గుసగుసలాడారు. భీష్మ పితామహుడు రాజమహలంపై నుండి ఆమెను చూస్తూ ఆమె వివాహంలో ఉన్న దైవ సంకల్పాన్ని అర్థం చేసుకున్నప్పటికీ మానవ స్పందనల ఫలితాల పట్ల భయపడ్డాడు. కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారి మాత్రం ఆ ఉద్రిక్తతను స్పష్టంగా అనుభవించింది. ఈ స్త్రీ బలం అనేక మందిని కలవరపెడుతుందని ఆమెకు తెలుసు. అందరిలోకెల్లా దుర్యోధనుడి హృదయంలో అసూజ అగ్నిలా మండింది. అతనికి ద్రౌపది రాణి కాదు, తన అధికారానికి గర్వానికి నిలిచిన ప్రత్యక్ష సవాలు. ఆ రోజున అవమాన పదాలు వినిపించలేదు, ఆయుధాలు ఎత్తబడలేదు. కాని విధి నిశ్శబ్దంగా మారింది. ఎందుకంటే ఒక రాణి ఆమెను అంగీకరించలేని రాజ్యంలోకి ప్రవేశించింది.